మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలు తెలియజేసేందుకు ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న తెలిపారు. స్థానిక ఆర్ఆర్ రోడ్ల సంక్రాంతి పండుగ సందర్భంలో భాగంగా ప్రతి సంవత్సరం మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న వారి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువును చూడడానికి కాలనీ వాసులు చిన్నారులు వచ్చి తిలకించడం జరిగింది. ప్రసన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువును వచ్చే కోడలకు పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా పిల్లలను ప్రోత్సహించే విధంగా వివిధ రకాల బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న, రాధా నాగిరెడ్డి, లక్ష్మి, రమాసుందరి, బుల్స్ లక్ష్మి, మైలవరపు శేషు లైన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతికి పెడతాను. ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ బొమ్మలు పెట్టడం, వాటి రూపంలో అమ్మవారిని ఆరాధించుకోవడం, ఇవన్నీ కూడా ఈ పిల్లలకి నేర్పాలి. ఇప్పుడుండే పిల్లలకి భోగిపళ్ళు అంటే ఎందుకు పోస్తారు, ధనుర్మాసం అంటే ఏమిటి, గోదా కళ్యాణం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ ఏవి తెలియకుండా ఉన్నాయి ఇప్పటి జనరేషన్కి. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ఉపన్యాసాలు అయితే ఏమి యూత్ మీద బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం ఇలా చేయకూడదు, గురువుగారు అలా చెప్పారు అంటే వినే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అందుమూలాన ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలని గొబ్బిళ్ళు పెట్టిస్తాం. మా కాలనీ తరఫున కూడా ఈసారి చక్కగా సంక్రాంతి సంబరాలన్నీ చేసుకున్నాం. అందుకని కృష్ణుడికి భోగిపళ్ళు పోయడం, గొబ్బిళ్ళు పెట్టించడం, పాల పొంగళ్ళు చేసుకోవడం. సరే అల్లుళ్ళు కూతుళ్ళు ఎలాగ వస్తారు పండగలకి ఇళ్ళకి, అందుకని మేము ఇలాగ సంబరాలన్నీ చేసుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. Check